ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు కాకుండా అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మాదిగ సంఘం నాయకులు నిరసన తెలిపారు. సచివాలయం ముందు సాష్టాంగ నమస్కారం చేసి నిరసన చేపట్టారు. వర్గీకరణ అంశంలో విద్యా అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ అన్నారు. వర్గీకరణ చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు చెప్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. చిక్కులు వస్తే ప్రభుత్వం పరిష్కరించి వర్గీకరణ అమలు చేయాలన్నారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని మాదిగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచి భర్తీ అయ్యే ఉద్యోగాలు మొత్తం టీచర్ ఉద్యోగాల కాంచి మొదలుపెట్టుకొని ప్రతి ఉద్యోగంలో కూడా ఎస్సీ వర్గీకరణతోనే నేను ఉద్యోగాలు చేస్తానని మాట ఇచ్చిండు. అయితే ఆయన మాట ఇచ్చి అదే రోజు తీర్పు వస్తుంది. మాట ఇచ్చిన సంగతి రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ తెలుసు. అదే రకంగా ఎస్సీ వర్గీకరణ చేసే మొదటి రాష్ట్రంగా కూడా తెలంగాణనే ఉంటుందని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు మాకు దేవుని లాంటి వ్యక్తి, మాకు తండ్రి లాంటి వ్యక్తి, రాష్ట్రానికి పెద్ద మనిషి చెప్పిండు. అయితే ముఖ్యమంత్రి గారిని అధికారులు, విద్యాశాఖకు సంబంధించుకున్న అధికారులు తప్పుదారు పట్టించిండ్రు. ఎందుకొరకంటే ఇది న్యాయపరమైన సిక్కులున్నాయి, సాంకేతికపరమైన సిక్కులున్నాయి. ఇట్లా వర్గీకరణ చేస్తే ఉద్యోగాలు భర్తీ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని అధికారులు ముఖ్యమంత్రి గారికి చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీలో మాట ఇచ్చిండు, అధికారులేమో సాంకేతిక లోపాలు వస్తాయని చెప్పేసి అని న్యాయపరమైన సిక్కులు ఉన్నాయని చెప్పిండు. నేను ఒకటే అంటున్నాను అధికారులను, అయ్యా న్యాయపరమైన సిక్కులుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్